నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్షిక తనిఖీల్లో భాగంగా తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు. పట్టణంలో యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా చర్చిలను సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుండి క్రైస్తవులు చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసకులకు ఆశీస్సులు అందజేశారు. చిన్నారులు శాంతాక్లాస్ వేషధారణలతో ఆకట్టుకున్నారు. పట్టణంలోని టౌన్ చర్చ్, ఐతానగర్, చిండావూరు, చెంచిపేట వంటి ప్రాంతాలలోని ప్రధాన చర్చిలకు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు, పరిసర గ్రామాల వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా తెనాలి క్రైస్త్ చర్చ్, టౌన్ చర్చ్ నుండి కమిటీ సభ్యులు, పాస్టర్లు, సంఘ సభ్యులు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రీస్తు జన్మించి 2024 సంవత్సరాలు అయిందని మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భముగా ఈ పట్టణములో నడిబొడ్డులో ఉన్నటువంటి క్రీస్తు దేవాలయము ఒక మహత్తరమైనటువంటి దేవాలయము. గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఉన్నటువంటి ప్రజలు రోజుకి వేలాది మంది ఉదయము సాయంత్రము వచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి ఎన్నో మహిమలు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారని చెప్పేసి చాలామంది మరి నమ్మకముగా ఉన్నారని చెప్పేసి వచ్చి సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు. ఈ టౌన్ చర్చికి ఈ క్రీస్తు దేవాలయము మరి స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాలు అయింది. అంటే 1925వ సంవత్సరంలో స్థాపించబడిందని చెప్పేసి మన చర్చి అంటే దేవాలయం మీద ఉన్నది. అదేవిధంగా 2025వ సంవత్సరము వస్తుంది కాబట్టి మనకి 100 సంవత్సరాలు నుండి మరి 100 సంవత్సరాల్లోకి ప్రారంభమవుతున్నాం. మరి ఆ 100 సంవత్సరాల వసంతాలు కూడా మనము జనవరి నుంచి 2025 జనవరి 1 నుంచి మనకి ఈ 100 సంవత్సరాల యొక్క శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోబోతూ ఉన్నాము. నడిపిస్తున్నటువంటి యవన బిడ్డల ఎందుకంటే మొదటిసారిగా మేము మధ్యకి వచ్చాను. నా పేరు మనము ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో ఇంకా ఏమై కానీ క్రిస్మస్ వల్ల గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించటం. ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ఆత్మతోనూ సంతోషంతోనూ సమాధానంతో వారి గృహాలు విరజిల్లుతాయి. క్రైస్ట్ చర్చ్, టౌన్ చర్చి తెనాలిలో ఎంతో అద్భుతమైన చర్చి. అనేకమైన అద్భుతాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి మా కమిటీ సభ్యులు చెప్పినట్లు రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల పండుగలు దాదాపు ఘనంగా జరుపుకోవడానికి కమిటీ వారు మరి తీర్మానం చేయటమైనది. అంతేకాకుండా ఈరోజు మరి అందరికీ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయటం, పలహారాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మరి కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ఈ చర్చి నిర్మాణ విషయంలో, అంటే చర్చి యొక్క ఎక్స్టెన్షన్ విషయంలో కానీ, అదేవిధంగా సండే స్కూల్ ఎక్స్టెన్షన్ విషయంలో కానీ మరి అనేక మంది వారి యొక్క సహకారాలు మాకు సంఘస్థులు అందించారు.
ముఖ్యంగా పిల్లి విద్యాసాగర్ గారు ఈ యొక్క నిర్మాణ విషయాల్లో మాకు తోడుగా ఉండి వారి యొక్క ఆధ్వర్యంలో మీ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాము. రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ చర్చి చాలా ఒక అద్భుతమైన చర్చిగా, అంటే ఇక్కడ ప్రజలు కోరికలు నెరవేర్చే చర్చి ఇది. ప్రజలు ఎవరైతే ఏ కోరికను కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మరి టౌన్ చర్చ్ ఇటు క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఒక రక్షణ అనుభవాన్ని దేవుడు మనకు అనిపించిన 750 సంవత్సరాల క్రితము యెషయా యొక్క ప్రవచన వాక్యం నెరవేర్పు. యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలోను, యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలోను, యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో కన్య గర్భవతి కుమారుని కన్ను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. దాని నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో నెరవేర్పు జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో అట్టి నెరవేర్పు జరిగిన యేసుక్రీస్తు వారిని గొల్లలు వెళ్ళి పూజించారు, జ్ఞానులు వెళ్ళి పూజించారు. జ్ఞానులు అయితే బంగారము, సాంబ్రాణి, బోలాన్ని సమర్పించారు. ఇదిరాన ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చే బిడ్డలు కానుకలు, తర్వాత పలహారం వారు తీసుకొచ్చి దేవుని సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక సమయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత కావాల్సిన వారందరూ కూడా మరి వస్తూ ఉన్నారు. ప్రియమిత్రులారా, క్రిస్మస్ గురించి చెప్పుకోవడము, వాక్యాలు వినడము మనకి ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానమే. ఈ వాక్యాన్ని మరల నెమరవేసుకుంటూ ఉంటాం. అయితే క్రిస్మస్ వర్తమానము లేక క్రీస్తుని గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకునే ముందు, ఆ వాక్యములకు వెళ్ళడానికి ముందు మనము భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన విషయాలని కూడా గ్రహించుకుంటూ, మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ వాక్యములోకి మనల్ని మనము తేరి చూసుకోవాలి. లోకులు అనేక విధాలు దేవుని దూతలు అక్కడ కూడా దేవుడు మన వెళ్ళారంటే ఆటలు ప్రచురన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయా ప్రదేశాల నుండి సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేది. ఎవడును ఎప్పుడైనా జయప్రకాష్ గారు తహసీల్దార్ కార్యాలయం సంఘాలతో పాటుగా అనేక సంఘాల్లో అనేక పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి సమయం మన మధ్య ఉండడం, ఇది దేవుని చిత్తం. చేరినటువంటి మనం నిజమైనటువంటి క్రీస్తు దేవుడు వారిపై ఉంచి వారిని ఒక సాధనంగా తీర్థం పాడుకుంటాం చేస్తా ఉన్నాం. ఈ నెల 22, 23 తేదీలో విజయవాడలో జరిగిన అంతర్జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలో తెనాలికి చెందిన క్విక్ ఫిట్నెస్ ఎరీనాకు చెందిన క్రీడాకారులు పథకాలు కైవసం చేసుకున్నారు. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2024-25 అండర్ 17, 19 బాలబాలికలకు జరిగిన ఈ పోటీలలో తెనాలికి చెందిన ఫిట్నెస్ ఎరీనా క్రీడాకారులు ప్రతిభను చాటి పథకాలను కైవసం చేసుకున్నారు. అండర్ 17 బాలికల 75 కేజీల విభాగంలో బొల్లు లిఖిత 227.5 కేజీల బరువునెత్తి బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా 84 కేజీల విభాగంలో ఈటూరు లక్ష్మీ వినయశ్రీ 307 కేజీలు బరువునెత్తి
బంగారు పథకం సాధించడంతో పాటు ఏపీ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా అండర్ 19 74 కేజీల బాలుర విభాగంలో తమ్మినేని మణిచంద్ 345 కేజీల బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బుధవారం తెనాలిలోని క్విక్ ఫిట్నెస్ ఎరీనా సెంటర్ నందు పథకాలు సాధించిన క్రీడాకారులను మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచ్లు ఘట్టమనేని సాయి రేవతి, పోసుపాటి శివరామ కిరణ్ రాజులు పలువురు క్రీడాకారులు వారిని అభినందించారు. ఈ నెల 22, 23 తారీఖుల్లో నిర్వహించబడిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనేది విజయవాడలో నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్లో మన క్విక్ జిమ్ తరఫు నుంచి ఒక 3 విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వాళ్ళు అంటే అండర్ 17, అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో నుంచి మన జిమ్ నుంచి 3 పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా 76 కేటగిరీలో చూసుకున్నట్లయితే లిఖిత ఇది గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి తన కేటగిరీలో. అదేవిధంగా 84 కేటగిరీలో వినయశ్రీ ఇది గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకా వినయశ్రీ గురించి చెప్పాలంటే ఈ యొక్క ఓవరాల్ కాంపిటీషన్లో అంటే ఏంటి అండర్ 17, అండర్ 19కి సంబంధించిన ఈ యొక్క కాంపిటీషన్ ఓవరాల్గా తను స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మన బాయ్స్లో చూసుకున్నట్టయితే మణిచంద్ తిను 76 కేటగిరీలో సిల్వర్ మెడల్ తీయడం జరిగిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇదే జిమ్ నుంచి షానూన్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ జరిగింది, వరల్డ్ ఛాంపియన్షిప్ తను 4th ప్లేస్ సాధించింది. ఈ జిమ్ నుంచి ఇంకా అంటే యాక్చువల్లీ మా డ్రీమ్ ఏంటంటే ఈ జిమ్ నుంచి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీయించాలనే ఒక ధ్యేయంతో మేము ముందుకెళ్తున్నాం. నా పేరు లక్ష్మీ వినయశ్రీ. నేను 1.5 year నుంచి ఈ జిమ్లోనే ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. సాయక్క రాజన్న ప్రాక్టీస్ ఇస్తున్నాను. నాకు మొన్న 22nd విజయవాడలో జరిగిన స్కూల్ గేమ్స్లో నాకు గోల్డ్ మెడల్ అలాగే స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ వచ్చింది. నేను ఇంకా నేషనల్స్, ఇంటర్నేషనల్స్లో మెడల్స్ తీయాలని అనుకుంటున్నాను. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం తెనాలిలో పర్యటించి పోలీస్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తెనాలి వచ్చిన ఆయన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో డిఎస్పీ జనార్దనరావు, రూరల్ సిఐ బెల్లం శ్రీనివాసరావు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. గట్టిగా ఉంటాయి కదా, అది ఎందుకు అంటే కన్విక్షన్ అనేది అది కూడా మనం ఎఫెక్టివ్గా చేయలేదు. సో మన ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంటాయి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరుగా మనం పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేస్తాము. దానిలో ఒక భాగంగా ఈరోజు తెనాలి రూరల్ సర్కిల్ని కూడా ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు రావడం జరిగింది. సో జనరలీ బిల్డింగ్స్, మెన్ వాళ్ళ గ్రీవెన్సెస్, తర్వాత ఇక్కడ ఉన్న రికార్డ్స్, తర్వాత పెండింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రివ్యూ చేయబడతాయి. సో దాని ఒక పరంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ స్థానిక విఎస్ఆర్ కాలేజ్ వద్ద జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం బస్టాండ్ వద్ద గల ప్యారడైజ్ అపార్ట్మెంట్ వాసులు లక్ష్మీ గోవిందమ్మ ఆధ్వర్యంలో గోదాదేవికి సారే, పసుపు, కుంకుమ సమర్పించారు. కార్యక్రమంలో గోవిందమ్మ, ఆంజనేయ ప్రసాద్, అచ్యుత, పద్మావతి, సాంబశివరావు, సుబ్బాయమ్మ, సాంబశివరావు, సుకన్య, వాణి, పద్మ, రాజకుమారి, ప్రసన్న దంపతులు మరియు రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. உலகமணந்தாய் அடிபோத்தி சிந்தெங்கன் தென்னிலங்கை செந்தாய் திரள் போத்தி ஒன்னச்சகனமுடையத்தாய் புகழ போத்தி கண்ணுகுடியால் போத்தி என்றெங்கரு சேவந்தி உலகமணந்தாய் அடிபோத்தி சிந்தை உன்னை அழைத்தத்து வந்தோம் கரை தருதியாகி ஞானத்தை எல்லாம் நடுங்க முதல்வன பாழெரும் வரை பல்லாண்டு சேர்ப்பாரே வெள்ளம் சீர்கோன் நாடு புகடம் பரிசினால் நந்தானே பல பலயம் காணம் சேரும் துன்போம்
శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ వస్తుంది. ఈరోజు చక్కగా విశేషంగా మన భగవద్బంధువులందరూ కూడా ప్యారడైస్ వారు, ఇంకా కోటేశ్వరరావు చెన్నై నుంచి కూడా ఈరోజు మన అమ్మవారికి సారె తీసుకొచ్చారు. అంటే అమ్మవారి యొక్క హృదయం అందరినీ కలుపుకెళ్ళమని చెప్పింది. ఎల్లారం పోందారో పోందార్ పోందిన వళ్ళాని కొండ్రాని మాత్తారే మాత్తజిక్క వళ్ళాని, అందరం కలిసి వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పింది. ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వెళ్ళింది. నిద్ర లేపుతాం అంటే మనందరినీ కూడా పరమాత్మకి దగ్గరగా చేస్తుంది గోదాదేవి. ఆమె చేసే ప్రయత్నం ఏమిటంటే మానవుడికి భగవంతుడికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చటం కోసం ఒక చీకటి పొరగా ఉంటే ఆ చీకటి పొరనేటువంటి దాన్ని తొలగించి మానవులందరినీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చటమే ఆమె యొక్కటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఆమె పాటిస్తుంది కనుక విశేషించి చెప్పాలంటే ఆమె పుట్టింది తమిళనాడు అయినప్పటికీ తమిళనాడులో కన్నా మన ఆంధ్ర వారే గోదాదేవి అంటే అత్యంత ప్రేమగా ఉంటారు. మన ఆంధ్ర కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల వారు గోదాదేవి అంటే అత్యంత ప్రేమతో ఉంటారు. ఎందుకంటే మనకు ఒక దారి చూపించి ఒక మార్గాన్ని చూపించేటువంటి తల్లి గోదాదేవి. ఈ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి వారి వారి మనస్సులో తలుచుకుని అమ్మవారికి ఒక మనస్ఫూర్తిగా వారికి ఇలాంటి కైంకర్యాన్ని కలిగి చేసుకుంటే బాగుంటుందని వారిలో దొరబడే వారి చేత అమ్మవారు చేపిస్తున్నాక అమ్మగారు చెప్పినట్లుగా గోదాదేవి ఉత్సవాలు ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం అండి. ఇక్కడ మొదలుపెట్టి నరేంద్ర గారు గురువు గారుగా ఉండి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. టీచర్ గారు, మా వాలేశ్వరరావు మాస్టర్ గారు, ఇంకా విజయలక్ష్మి గారి దంపతులు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా. నేను గత 11 సంవత్సరాల నుంచి రోజు కొంచెం దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ సంవత్సరం కొంచెం నేను ఫ్రీగా ఉండి తరచుగా వస్తున్నాము. మేము కూడా అమ్మవారి ఆశీస్సులు, మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి మేము ప్యారడైజ్ వాళ్ళందరం కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరం వచ్చామండి. అమ్మవారికి సారీ తీసుకుని, సారీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అందరికీ, మా పిల్లలకి అందరికీ వివాహాలు, సత్సంతాన ప్రాప్తి కలిగి అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని తెనాలి ఐత నగర్లోని రక్షణ సైన్యం ప్రార్థనా మందిరం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లెఫ్టినెంట్ కర్నూల్ జి థామస్, లెఫ్టినెంట్ కర్నల్ జి సిహన్ కుమారీలు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీస్తు సర్వ మానవాళిని రక్షించడానికి జన్మించాడని వ్యాఖ్య పరిచర్య చేశారు. తొలుత క్రిస్మస్ కేక్ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవి, చక్రయ్య, నరసింహ, కనకరత్నం, ఆశీర్వాదం, యవనస్తులు, సంఘ కాపర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోకులు అనేక విధాలు విన్ని వీళ్ళందరూ రండి. ఆయన అనుగ్రహించిన అనుగ్రహాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ అనుగ్రహం ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే నీకు నాకు మనం ఎవరూ నశించుకోవడానికి ఇష్టము లేదనే సత్యాన్ని మనం గమనించాలి. ఎలా ఇస్తూ ఉన్నాడు ఆ అనుగ్రహాన్ని అని మనం ఆలోచన చేస్తే నామంలో మీ అందరికీ
సంతస్ క్రిస్మస్ శుభాలు మండల నాయకులుగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ సెంట్రల్ కోర్లో ఈ విధముగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మరి దేవుడిచ్చిన గొప్ప మహా ఈవి దేవుడు ఈ సంతస్ క్రిస్మస్ శుభాలు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కలుగు చేయాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ సంతస్ క్రిస్మస్ మనందరికీ దేవునికరంగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారికి, లెఫ్టినెంట్ కర్నల్ గేరా సియోన్ కుమార్ అమ్మ గారికి, అలాగనే సంఘ పెద్దలకు, సంఘ కాపరిగా, అలాగనే సంఘస్థులందరికీ, గురు సమితి వారికి, యవనస్తులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వేడుకలో కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాలు చాలా ఘనముగా జరిగించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ సంఘం ఇంకా నానాటికి అభివృద్ధిలోకి రావాలని మీరందరూ ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. దేవుడు అందరినీ దీవించుగాక. ఆమేన్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా సాల్వేషన్ ఆర్మీ చర్చి యందు జరిపించాము. ప్రపంచ శాంతి కోసం లోకరక్షకుడు మన కోసం, మనందరి కోసం పుట్టి ఉన్నాడు. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని నైట్ షెల్టర్లోని ఆశ్రమవాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులుగా ఈదర శ్రీనివాసరావు చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు, మురళీకృష్ణ, నారాయణ, ధూళిపళ్ళ రవీంద్రనాథ్, అర్జున్, క్లబ్ సభ్యులు మరియు అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రొటేరియన్ ఈదర శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈ సత్యసాయి అన్నదాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఆ భగవంతుడు శ్రీనివాసరావు గారికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన యేసు ప్రభు జన్మించిన రోజున మా మిత్రుడు ఈదర శ్రీనివాస్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే కావడం చాలా సంతోషం. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుడు ఆశీస్సులు, అలాగే షిరిడి ట్రస్ట్ వారి ఆశీస్సులు ఎప్పుడు ఎన్నవేళలా ఆయనకు ఉండాలని చెప్పి ఇట్లాంటి పుట్టినరోజులను మరీ జరుపుకోవాలని చెప్పి ఫ్యూచర్లో ఆయన రాజకీయంలో కూడా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన అన్నదాన ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీనివాసరావు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక 32వ వార్డు నందు సెమీ క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు సౌపాటి కిరణ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలకా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో 32వ వార్డు ఇన్ఛార్జ్ సురేష్ గాజులవత్తి, యూత్ సభ్యులు కొక్కిలగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు, కారుమూరి కృష్ణ, ఆనే దిలీప్, భాను, జీవన్, మహేష్, గౌరీష్, జేబీ, వెంకీ, డిపి నాని, జిలానీ తదితర యూత్ వారు పాల్గొన్నారు. వార్డులో ఉన్న అందరికీ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా యునైటెడ్ ఫ్రంట్ యూత్ వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కష్ట నష్టాలకు ఓర్చి మరి తమకు ఉన్న దాంట్లోనే కష్టపడి మరి 32 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సుదీర్ఘంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి యువతను సాదృశ్యంగా ఆదర్శంగా తీసుకొని మరి క్రీస్తు ప్రేమను, అదేవిధంగా ఆయన ఏదైతే బోధనలు మరి ఈ ప్రపంచానికి అందించాడో ఆ స్ఫూర్తితోనే యువత మరి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 33 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానిలో భాగంగా ఈరోజు ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువత ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనందరం ఆనందించదగ్గ విషయం. యువత ఇలాంటి విషయాల్లో ముందుండి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ యొక్క ఆవశ్యకత తెలియజేస్తూ సోదరభావంతో కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని,
సర్వలోకానికి రక్షకుడైన క్రీస్తు బోధనలు ఈ ప్రపంచానికి తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 32వ వార్డులో యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రేమ విందు కార్యక్రమం దాదాపు 33 సంవత్సరాల నుంచి మేము ఎంతో నిర్వీర్యంగా కష్టపడి నిర్వహిస్తున్నాము. ఆ శ్రమ ఏంటి అనేది ఈ ఒక్కరోజు మేము ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను బట్టే మాకు ఆ బాధ అనేది తీరిపోద్ది. మాకు ఈ ప్రజానీకం మాకు ఈ 33 సంవత్సరాలు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు మరువలేనివి. అదేవిధంగా మాకు వచ్చినటువంటి నిన్న జరిగిన సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నక్కానంద్ బాబు గారు కానీ, బిల్లి మాణిక్యరావు కానీ, వచ్చినటువంటి చిలకా కిరణ్ గారు కానీ, చౌపాటి కిరణ్ గారు కానీ, వీరంతా మాకు ఎంతో సహకారంతో ఈ కార్యక్రమానికి మాకు ఎప్పుడు తోడ్పడుతూ ఉంటారు. వారిని మేము సాధారణంగా ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటాము. మా 32వ వార్డానికి వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటుందనేది మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వార్షిక తనిఖీల్లో భాగంగా తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణంలో ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.